హాయ్, వెల్కమ్ టు హరిణి మహేశ్వరం. ఈరోజు అందరికీ ఇష్టమైన ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల మినపప్పుకి 4 కప్పుల ఇడ్లీ రవ్వని ఈ మెజర్మెంట్స్తో నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వని 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. మినపప్పుని కూడా 2 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వని నానిన తర్వాత ఇడ్లీ రవ్వని పిండుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. మినపప్పులో 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వని ఈ విధంగా పిండి వేరొక గిన్నెలో తీసుకోవాలి. ఒక 3 అవర్స్ నానిన తర్వాత మినపప్పు మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు 2 గ్లాసుల మినపప్పుకు నానిన తర్వాత అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మినపప్పుని ఇడ్లీ పిండిలో కలుపుకుందాం. మినపప్పుని ఇలా ఇడ్లీ రవ్వలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసి కలిపి ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. నేను మినపప్పుని ఈ గ్లాస్తో 2 కప్స్ తీసుకున్నాను. ఆఫ్టర్ ఫర్మెంటేషన్ ఇడ్లీ రవ్వని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇడ్లీలు వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇడ్లీలు చేసే గిన్నెని పెట్టుకోవాలి. అందులో గ్లాసున్నర వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. అది వేడయిన తర్వాత ఇడ్లీ స్టాండ్ను పెట్టుకొని ఇడ్లీలు చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చట్నీకి సరిపడా పల్లీలు, 4-5 పచ్చిమిర్చిను చట్నీకి సరిపడా వేసుకొని కొంచెం సేపు 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి.
అలాగే కొంచెం శనగపప్పుని కూడా నానబెట్టుకోవాలి. ఇలా బాయిల్ చేసిన పల్లీలను పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే నానబెట్టిన పచ్చిశనగపప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీలు అయ్యాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోపు వేసుకోవాలి. అందరికీ ఇష్టమైన ఇడ్లీలు రెడీ. చట్నీ ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరికీ ఇష్టమైన ఇడ్లీ చట్నీ రెడీ.